ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యా బోధన చేయటమే కాకుండా సామాజిక బాధ్యత నిర్వర్తించాలని తెలంగాణ రాష్ట్ర విద్యా సలహా మండలి సభ్యులు ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. మారేడుపల్లి మండలం ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో చిలకలగూడలోని విద్యా విహార్ ప్రభుత్వ పాఠశాలలో తలసేమియా బాధిత చిన్నారుల కోసం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా విద్యాధికారి రోహిణి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచార్యులు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేయటం అంటే ప్రాణదానం చేసినట్టేనని, రక్తదానం చేయటం ద్వారా ఆపదలో ఉన్నవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వెంకటాచార్యులు అన్నారు. ఉపాధ్యాయులందరూ సామాజిక బాధ్యత సేవా కార్యక్రమాలలో పాల్గొనవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. మారేడుపల్లె మండల ఉపాధ్యాయ బృందాన్ని ఆదర్శంగా తీసుకొని హైదరాబాద్లోని అన్ని మండలాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని హైదరాబాద్ జిల్లా విద్యాధికారి రోహిణి తెలిపారు. ఈరోజు మారేడుపల్లి మండలంలోని రక్తదాన శిబిరం ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మా డిప్యూటీఓ అందరు టీచర్స్ అందరూ కలిసి అండ్ ఈసీఎల్ ఎంప్లాయీస్ కూడా కలిపి సుమారుగా 100 మంది రక్తదానం చేస్తున్నారు. మేము విద్యాబోధన ఒకటే కాదు, సామాజిక సేవలో కూడా ముందుంటామని మా టీచర్స్ అందరూ ముందుకు వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా మండలాల్లో కూడా మేము రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. రక్తదానం అనేది నా అనుభవంలో కూడా నేను హాస్పిటలైజ్ అయిన సందర్భంలో రక్తం కావాలని డాక్టర్స్ అడిగినప్పుడు నేను అప్పటికి హైదరాబాద్ నుంచి చెప్తుంటే చాలామంది విద్యార్థులు పెద్ద క్యూ కట్టుకొని రక్తం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కానీ హాస్పిటల్ వాళ్ళను ఏంటంటే అప్పుడప్పుడు రక్తం దొరకక తర్వాత రేర్ క్వాలిటీ ఉంటుంది. రేర్ క్వాలిటీ వాళ్ళు అనుకుంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. కానీ రక్తదానం చేయడం అనేది ప్రాణదానం చేసినట్టుగా. ఇది చాలామంది రోగులకి ఆపరేషన్ చేసినప్పుడు సర్జరీ జరిగినప్పుడు రక్తం అవసరం చాలా పడుతుంది. కొన్ని హాస్పిటల్స్ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారో మనం చూస్తుంటాము. ఇవాళ స్కూలు ఈ చొరవ తీసుకొని ఈ రక్తదాన శిబిరాన్ని ఆరంభించడానికి తప్పకుండా మనం అభినందించాలి.